హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన నేతి బొబ్బట్లండి. నేతి బొబ్బట్లు అంటే ఇష్టపడనోళ్ళంటూ ఎవరు ఉండరు కదా! అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి సింపుల్‌గా చేసుకోవచ్చు. నేతి బొబ్బట్లు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇట్లా నేను చూపించే విధంగా చేసి చూడండి. చాలా బాగొస్తాయి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను దీనికోసము ఈ కప్పు నిండా పచ్చెనగపప్పు 2 గంటల ముందే నానబెట్టినానండి. ఇది మనకి ఎంత నానితే అంత బాగా ఉబ్బి పప్పు అనేది కొంచెం ఒదుగుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి ఇవంతా కుక్కర్లో వేసుకోవాలి. మొత్తం ఇట్లా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పచ్చెనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు. 2 కప్పులు పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇది ఒక 2 విజిల్లు ఉడికితే సరిపోతుందండి. మనకు పప్పు బాగా ఉడికిపోతుంది. ఈ లోపల మనం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా ఒక గిన్నె పెట్టుకునేసి నేను 1.5 కప్పు మైదా పిండి తీసుకునేసి ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు. ఇట్లా 2 తీసి చేసుకునేస్తే మనకి ఈ బొబ్బట్లు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి 1.5 కప్పు మైదా పిండి, ఒక అరకప్పు గోధుమ పిండి అండి. ఇలాంటి జల్లెడి గిన్నెలో వేసుకునేసి మనం బాగా జల్లి పట్టుకునేస్తే ఏదైనా కొంచెం బరగ్గా ఉన్నా కూడా పోతుంది. పిండి కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, మెత్తగా. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు గోధుమ పిండి కూడా వేసుకునేసి దాన్ని కూడా ఇట్లే బాగా జల్లించుకునేద్దాం. మనకి గోధుమ పిండి మైదా పిండి రెండు వేస్తే బొబ్బట్లు చాలా బాగుంటుందండి. ఒట్టి గోధుమ పిండి అయితే అంతగా బాగుండదు, అట్లాగే మైదా పిండి అయినా కూడా బాగుండదు. ఇట్లా రెండు మిక్స్ చేసి చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికు పసుపు, కొద్దిగా సాల్టు, కొద్దిగా నెయ్యి వేసుకునేసి దీన్ని మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందామండి. నీళ్ళు అనేది కొలత ఏం కాదు, మనకి పిండి పూరీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే చాలు. ఆ మాదిరిగా కలుపుకునేస్తే కరెక్ట్గా ఉంటుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకునేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. అట్లా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒకేసారి నీళ్ళు వేసుకునేస్తే కొంచెం ఎక్కువ అయిపోతాయి. కాబట్టి ఇట్లా కొద్దిగా వేసుకుంటా దీన్ని మెత్తగా బాగా కలుపుకోవాలి. మొత్తానికి ఇట్లా బాగా కలుపుకునేసి ఇదిలాగుంది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకునేసి మనం ఈ శనగపప్పు ఉడికి అవంతా ప్రిపేర్ చేసే లోపల పిండి నానిపోతుంది. కాబట్టి ఇట్లా నెయ్యి కూడా వేసుకునేసి బాగా కలుపుకునేద్దాం. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో నూనె కూడా వేసుకునేసి దీన్ని ఇట్లా బాగా కలుపుకునేసి పక్కన పెట్టుకోవచ్చండి. మనకి శనగపప్పు మిక్సీకి వేసుకునే లోపల ఇది కూడా మెత్తగా నానిపోతుంది. ఇట్లా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చేత్తో నొక్కితే మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. ఇట్లా ఉంది కదా, ఇప్పుడు దీని మీద మూత వేసుకునేసి పక్కన ఉంచుకునేసి ఈ లోపల మనం శనగపప్పు కూడా చూద్దాం. కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మనం దీన్ని పక్కకు దించుకొని చూద్దాం. మొత్తం ఇట్లా మూత తీసి చూస్తే పప్పు కూడా ఉడికిపోయింది కదా, గరిటతో కూడా ఒక పట్టి చూద్దాం ఉడికిందా లేదా అని. కరెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మొత్తం ఇదంతా ఒక జల్లెడి గిన్నెలో వేసుకునేసి ఇది చల్లారేంతవరకు పక్కన ఉంచుకునేసి చల్లారిన తర్వాత మనం ఇది మిక్సీకి వేసుకునేద్దాం. ఇట్లా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకునేసి మెత్తగా నున్నగా పట్టుకోవాలండి ఈ పిండి అనేది. మనము ఇట్లా వస్తే చాలు మనకి. ఇదిలాగా నున్నగా పట్టుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేద్దాం. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేసి మనకి బెల్లం అనేది పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా బెల్లం అయితే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లా తురిమి తీసుకునేస్తే మనకి కొలత అనేది కూడా కరెక్ట్గా వస్తుంది కదా. ఇప్పుడు మొత్తం బెల్లం అంతా వేసుకునేసి ఇది బాగా కరిగించుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకునేసి బెల్లం కరిగించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టినామంటే ఇది అడుగు అంటేస్తుంది. కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకునేసి ఈ బెల్లం మొత్తం ఇట్లా బాగా కరిగినిస్తే సరిపోతుంది. నాకు ఈ బెల్లము మంచి బెల్లం అండి, అందుకే వడపోసుకోకుండా అట్లే డైరెక్ట్గా చేస్తూ ఉండా. ఒకవేళ మీకు బెల్లంలో నలకలు ఉన్నాయి అనుకుంటే దీన్ని వడపోసుకొని అయినా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకునేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టుకునేసి మనము మిక్సీ వేసుకున్న పిండి మొత్తం వేసుకోవాలి. ఈ పిండి మొత్తం వేసుకునేసి ఈ బెల్లం పాకంకి మొత్తం కలిసేలాగా దీన్ని ఇట్లా బాగా కలబెట్టుకోవాలి. మొత్తం ఇది కలిసిపోయేంత వరకు ఈ బెల్లము ఈ పిండి అంతా కలిసిపోయేంత వరకు దీన్ని ఇట్లే కలబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి మార్చుకునేసి ఇట్లా కలబెట్టుకోవాలి. ఇందులో చెమ్మ పోయేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే కలబెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకునేస్తే ఇట్లా మనకి దగ్గర పడిపోతుంది బాగా. ఇట్లా గరిటతో కలబెట్టుకుంటూ ఉంటే మనకి ఇది సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకునేస్తే మనకి పిండి ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే
నెయ్యి లేకుండా కూడా అట్లే పిండి కలుపుకోవచ్చు. నెయ్యి వేసేదానివల్ల ఈ పిండి అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇట్లా వేసుకున్నాం కదా, దీన్ని ఒక్క నిమిషం పాటు ఇట్లే బాగా కలబెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది మొత్తము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం ఇట్లా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇది గరిటెతో అటు ఇటు కలబెట్టుకుంటూ ఉంటే మనకి తొందరగా చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఈ పిండి అనేది ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి. ఇట్లే ఒక 2 నిమిషాలు దీన్ని ఇట్లే వదిలేసినామంటే పిండి అనేది ఇట్లుంటుంది. ఇప్పుడు మనం ఇది ఉండల్లాగా చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేనైతే ఒక నిమ్మ సైజు అంతా ఉండలు చేస్తూ ఉండాను. ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసుకునేసి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకునేద్దాం. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అండి. ఇట్లా రౌండ్గా ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకునేసి నేనైతే ఒక 6 ఉండలు చేసుకుంటా ఉండాను. మళ్ళీ మిగిలిన కూడా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి తర్వాత అయినా చేసుకోవచ్చు. మొత్తం 6 ఉండలు చేసిన తర్వాత మిగిలిన పిండి ఇంత పిండి మిగిలిందండి. కరెక్ట్గా ఇంత పిండి మిగిలింది కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకునేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా చూద్దాం. పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉంది కదండి. పైన ఇట్లా నూనె కానీ నెయ్యి కానీ వేసి పెట్టినామంటే సాఫ్ట్గా ఉంటుంది, మనకి బొబ్బట్లకి బాగుంటుంది. కాబట్టి మనకి ఇట్లా నూనె వేసి పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా ఒకసారి బాగా దీన్ని అనుకునేసి మనం ఆ పిండి ముద్ద ఏ సైజు అయితే తీసుకున్నామో అదే సైజు ఇది కూడా తీసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది. మొత్తం ఇట్లా కొద్ది తీసుకునేసి కొంచెం తీసుకుంటానే ఇది మూత పెట్టి పక్కన ఉంచుకునేయాలి, లేకపోతే మళ్ళీ ఇది గట్టి పడుతుంది కదా. ఇప్పుడు ఇది అది రెండు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకునేద్దాం. ఈ పిండి ముద్ద ఆ పిండి ముద్ద కరెక్ట్గా ఉందా లేదా అని మనకి కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి ఒక బటర్ పేపర్ ఇట్లా కట్ చేసుకునేసి రౌండ్గా మనం దీన్ని తట్టుకునేయాలి. ఇది ఇట్లా రౌండ్గా మా అమ్మ ఇట్లా డిజైన్ లాగా కట్ చేసిందండి, రౌండ్గా కట్ చేయమంటే. కాబట్టి ఇట్లయినా చేసుకోవచ్చు. దీనికి కొంచెం నెయ్యి వేసుకునేసి నెయ్యి రాసుకునేస్తే మనకి చేతికి అంటుకోకుండా మనం తట్టేప్పుడు ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఇలాంటి బటర్ పేపర్కి నెయ్యి రాసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా మనకి నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా, అలాంటి పేపర్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇట్లా ఉండబెట్టుకునేసి దీన్ని కొంచెం ఇట్లా పలచగా తట్టుకున్న తర్వాత ఇందులో మనం అది శనగపిండి ఉండబెట్టుకునేద్దాం. అది పెట్టుకునేసి దీన్ని మొత్తం ఇట్లా మూసేయాలి. ఇట్లా మూసేసిన తర్వాత పైన ఏదన్నా కొంచెం ఎక్స్ట్రాగా పిండి ఉన్నిందంటే కొద్దిగా ఇట్లా అనుకుంటూ ఆ పైది కొంచెం తీసుకునేస్తే మనకి ఇది మందంగా రాకుండా పల్చగా వస్తుంది. ఇట్లా కొంచెం మెత్తగా తీసిన తర్వాత దీన్ని ఇట్లా బాగా మూసేసి దీనికి కొంచెం నెయ్యి రాసుకునేసి బాగా తట్టుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు అండి మనకి ఇట్లా బటర్ పేపర్ మీదైనా లేదా నూనె ప్యాకెట్ల మీదైనా కూడా. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక పేపర్ పెట్టేసి ఇట్లా బాగా రౌండ్గా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు పల్చగా రౌండ్గా చేసుకోవచ్చు. చాలా స్మూత్గా వస్తుంది మనకి ఈ నెయ్యి రాసేదాని వల్ల. నూనె అయినా రాసుకోవచ్చు, నెయ్యి అయినా రాసుకోవచ్చు. మనకి ఇది నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. కాబట్టి ఇట్లా బాగా రౌండ్గా చేసుకునేద్దాం. మనం ఎన్ని ఉండలైతే తీసుకున్నామో అన్నీ మొత్తం ఇట్లే చేసుకోవచ్చు అండి. మనకి ఇది పూరీ కర్రతో అయినా కూడా ఇట్లే పేపర్ మీద పేపర్ పెట్టుకొని రుద్దుకోవచ్చు. పూరీ కర్రతో అయినా కూడా ఇట్లా చేత్తో అయితే రౌండ్ షేప్ అనేది మనకి బాగా వస్తుంది. మనం ఎంత పలచగా చేసుకోవాలనుకుంటే అంత పలచగా చేసుకోవచ్చు. మనం చేసి పెట్టిన ఉండలు మొత్తం ఇలానే చేసుకునేస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇది రౌండ్గా వచ్చింది కదా, పైన పేపర్ తీసి చూస్తే మనకి కరెక్ట్గా వచ్చిందండి. పలచగా ఉంది, మందంగా కూడా లేకుండా. ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద వేసుకునేసి అటు ఇటు కాల్చిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నేను అటు ఇటు తిప్పిన స్కిప్ మిస్ అయిందండి, కాబట్టి నెయ్యి వేసేది మాత్రం చూపిస్తూ ఉన్నాను. మనకి ఈ నేతి బొబ్బట్లకు అనేది నెయ్యి ఎంత ఎక్కువ వేసుకునేస్తే చల్లారినా కూడా ఈ బొబ్బట్లు అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇవి మనం ఇట్లా చేసి పెట్టుకుంటే 2 రోజులైనా కూడా చాలా బాగుంటుంది, పాడవండి. ఫ్రిడ్జ్లో పెట్టైనా కూడా తినచ్చు. ఇప్పుడు మొత్తం ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకునేద్దాం. మనకి కరెక్ట్గా పిండి అవన్నీ కొలతలు కరెక్ట్గా ఉంటే బొబ్బట్ అనేది ఇట్లా పొంగుతుందండి. ఇట్లా బాగా పొంగింది కదా, మనం చేసి పెట్టుకున్న ఉండలన్నీ మొత్తం ఇట్లనే చేసుకునేయచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా ఉంది కదా. మనకి గణేష పండుగ కూడా దగ్గరలో ఉంది కాబట్టి సులభంగా చేసుకునేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేయచ్చండి. మా సైడ్ అయితే ఈ నేతి బొబ్బట్లు ఉగాది చేసుకుంటామండి. ఉగాదికి చాలా ఫేమస్గా చేసేది మేము ఇదేను. మొత్తం మనం తీసుకున్న 6 ఉండలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మనం తినేస్తే సరిపోతుంది. ఎంతో ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదండి, ఎంతో సాఫ్ట్గా ఉంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి.